హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూముల స్కామ్ కి సంబంధించి ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, టినటి ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథి, సువిశాల పవర్ జైన్ డైరెక్టర్ శర్మలను మియాపూర్లోని జడ్జి నివాసంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అయితే కేసు విచారణ కోసం వారిని పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ చేశారు. మొత్తం 693 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు బయటపడింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల దాని ద్వారా రావాల్సిన 587 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ కోల్పోయింది ప్రభుత్వం. డబ్బులు తీసినట్టున్నాడనా? భూ కుంభకోణం కేసును సిఐడికి బదిలీ చేస్తున్నట్లు చెప్పారు సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. భూ కుంభకోణంలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు సందీప్ శాండిల్య. But Trinity Infratech, this thing offices we have raided on Sunday evening, and whatever documents we could recover, we have recovered those documents. That investigation is on in that case. The government MR has already told that this is government land, not to register. Still they have registered this land. So 906 acres, whatever is there, it is not open land. So many constructions are there and so many interests have already been created. So on the face of it, prima facie, if SRO will himself know, once the MRO writes that this is government property and not to be registered, or maybe it is a property involved in a crime, then immediately the SRO has to put a flag on those survey numbers. And if registration vastante, he has to not to register. Parliament rule prakaram we have also taken advice of legal experts in this case, and they are of the view that mala fide intention is there. It is not a bona fide job. And the SRO could believe off the cuff that 906 acres of land and that MOU or this thing you are doing for barely lakhs, that stamp duty for lakhs. Definitely it is a హైదరాబాద్ మియాపూర్ భూ కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన భూదందా మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ అంతర్గత తనిఖీల్లో బయటపడింది. ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూముల అమ్మకం, స్టాంప్ డ్యూటీ తగ్గడంపై రిజిస్ట్రార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ తో పాటు భూ కుంభకోణంలో పాల్పంచుకున్న ఇద్దరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టామని, ప్రస్తుతం కేసు విచారణలో ఉందని మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ సైదిరెడ్డి చెబుతున్నారు. సైదిరెడ్డితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మియాపూర్లో భూదందా భాగోతం కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగింది. సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావును ప్రస్తుతం అరెస్టు చేశారు. ఈ అంశానికి సంబంధించి జిల్లా రిజిస్ట్రార్ సైదిరెడ్డితో మాట్లాడదాం. ఏంటి భూ భాగోతానికి సంబంధించి మీకు వచ్చినటువంటి సమాచారం? సార్, మేము అంతర్గత తనిఖీలో భాగంగా మరియు వార్షిక తనిఖీలో భాగంగా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసినప్పుడు ఒక 6 డాక్యుమెంట్లను మేము గమనించడం జరిగింది. ఈ 6 డాక్యుమెంట్లలో దాదాపు 830 ఎకరాల భూమి చేతులు మారినట్టుగా, లేదు అంటే రైట్స్ క్రియేట్ చేసినట్టుగా, రైట్స్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా మేము గమనించినాం. ఈ 830 ఎకరాల భూమి కూడా ప్రభుత్వం వారి యొక్క నిషేధిత జాబితాలో ఉన్న భూమి ఇది ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను మేము ఉన్నతాధికారులకు నివేదించి ఇమ్మీడియట్గా 6 డాక్యుమెంట్లను క్యాన్సిలేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఉన్న లోటు స్టాంపు డ్యూటీ గురించి కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తర్వాత సబ్ రిజిస్ట్రార్ మీద క్రిమినల్ చర్యలు, తర్వాత ఆ డాక్యుమెంట్లో పాలు పంచుకున్న 2 వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. కేసు విచారణలో ఉంది ప్రస్తుతం. విచారణ తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చూసి ఆలోచిస్తాం. మీరు చెప్తున్న 830 ఎకరాల భూమి ఎవరి నుంచి ఎవరికి బదలాయింపు జరిగింది? అంటే ట్రినిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తర్వాత పుష్పక ఎనర్జీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉంది. యాక్చువల్గా డాక్యుమెంట్ ప్రకారం ముందు కొంతమంది ముస్లిమ్స్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళు నిజాం నుంచి ఏదో ఫర్మానా పొందినట్టుగా, ఆ ఫర్మానా ఉన్న రైట్స్ ఒకళ్ళకి జీపే ఇచ్చినట్టుగా, ఆ జీపే ద్వారా ఇంకొకరికి కొన్నట్టుగా డాక్యుమెంట్ అట్లా క్రియేషన్ అలా ఉంది.
మరి ఇవన్నీ కూడా విచారణలో వెలుగులోకి వస్తాయని. అంటే మీకు వచ్చేటువంటి బుక్ 22లో ఈ ల్యాండ్ సర్వే నెంబర్లు ఉన్నాయా? ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు పంపిన లిస్టులో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. అంటే మీ వరకు వస్తాయా లేకుంటే ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకే ఆ బుక్ ఆగిపోతుందా? ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయం, ఎందుకంటే రిజిస్టరింగ్ అథారిటీ సబ్ రిజిస్టార్స్ కాబట్టి సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే ఉంటుంది, నిషేధిత జాబితా ఉంటుంది. అంటే ఒక్కో డాక్యుమెంట్లో 100-200 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే మీ దృష్టికి రాలేదా ఇది? మా దృష్టికి వచ్చింది కాబట్టి మేమే దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో 2016లో వాళ్ళు డాక్యుమెంట్ ఇచ్చారు, కానీ రిలీజ్ అయింది 2017లో. 2016లోనే అయింది. అంటే 2016 జనవరిలో పెండింగ్ పెట్టాడు సబ్ రిజిస్టార్, తర్వాత 2016 నవంబర్లో రిలీజ్ చేశారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఒక రిజిస్టార్ సబ్ రిజిస్టార్ వరకే పరిమితమైందా? అందులో ఇంకెవరైనా పాలు పంచుకున్నారా? అంటే ఇవన్నీ పోలీసు విచారణలో వెలుగులోకి వస్తాయి సార్. అంటే దీని వెనక ఎవరున్నారని మనం ఏమైతే చెప్పలేము. కాకపోతే డాక్యుమెంట్ ప్రకారం దాంట్లో ఉన్న ఎవరెవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అందరూ కూడా అరెస్ట్. రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ల్యాండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా సబ్ రిజిస్టార్ చూడాల్సి వస్తుంది. మరి అలాంటిది జరిగిందా దీంట్లో జరగలేదనే భావిస్తున్నాం సార్. జరిగితే చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే నిషేధిత జాబితాలో ఉంది ఈ భూమి. ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ సబ్ రిజిస్టారే కాదు, ఏ సబ్ రిజిస్టార్ కూడా నిషేధితలో ఉన్న జాబితాలో ఉన్న భూములు చేయొద్దు. చేస్తే అటువంటి వారి మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం కంపల్సరీ జరుగుతుంది. ఉన్నతాధికారుల దృష్టి వరకు రాలేదంటారా? అంటే మీ వరకే వచ్చి ఆగిపోయిందా? ఇంత భూమి బదలాయింపు జరిగిన సందర్భంలో ఉన్నతాధికారుల వరకు కూడా ఈ విషయం తెలిసి ఉండొచ్చు కదా అప్పుడు? అట్లేం లేదు సార్, ఎందుకంటే మేము దాదాపు 3 monthsకి ఒకసారి ఆడిట్ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరానికి ఒకసారి వార్షిక తనిఖీ చేస్తూ ఉంటాము. మా తనిఖీలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. అన్ని నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. భూమి రిజిస్ట్రేషన్కు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంటుంది? జనరల్గా ప్రైవేటు భూమి అయితే వచ్చేటువంటి ఆదాయం మీకు ఎంత ఉంటుంది? దాదాపు ఇదే ప్రైవేట్ భూమి, ఇదే ట్రాన్స్ఫర్ ఇలాగే జరిగితే ప్రైవేట్ వ్యక్తుల మధ్యన జరిగిన ట్రాన్స్ఫర్ కనుక దీన్ని భావించినట్టయితే దాదాపు 600-700 కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి లాస్ జరిగిందని చెప్పవచ్చు. ఈ భూమికి సంబంధించి ఎంత వచ్చింది? స్టాంప్ డ్యూటీ అయితే మినహాయించారు, కానీ మిగతా ఇప్పుడు ప్రస్తుతానికి మేము అంటే మాకు దృష్టికి వచ్చినంత వరకు దాదాపు 600-700 కోట్ల రూపాయల వరకు లాస్ అయిందని గుర్తించారు. రాలేదా? ఏం రెవెన్యూ అయితే ఏం రాలేదా? రెవెన్యూ ప్రతి డాక్యుమెంట్ మీద 1 లక్ష రూపాయలు మాత్రమే కలెక్ట్ చేశాడు. 4 డాక్యుమెంట్లకు 4 లక్షలు వచ్చాయి. అంతే. ప్రతి డాక్యుమెంట్ మీద 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేశారు. అంటే మీరైతే 830 అంటున్నారు, కానీ పోలీసుల ఎంక్వైరీలో 693 ఎకరాలు మాత్రమే జరిగినట్టుగా లావాదేవీలు జరిగినట్టుగా తేలుతోంది. అంటే మిగతా మరి ఇంకా ఒక 2 డాక్యుమెంట్లలో సర్వే నెంబర్స్ వేరే ఉన్నాయి, అవి కూడా మేము నివేదించినాం. అవి అంటే ఈ పోలీసు కేసు పెట్టిన డాక్యుమెంట్లలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఉన్న వాటి మాత్రం ముందు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు బదిలీ అన్ని అందరు సేమ్ డాక్యుమెంట్స్, సేమ్ నేమ్స్. ఓకే. ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కానీ లేకుంటే అరెస్ట్ అయిన పార్థసారథి కానీ శర్మ కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఆ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చారా అప్పుడు? అంటే రిజిస్ట్రేషన్ అప్పుడైతే వాళ్ళు అంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ అంటే మాకు తెలియదు. ఆ డాక్యుమెంట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు కంపల్సరీ సబ్ రిజిస్టార్ దగ్గరికి వచ్చి ఉంటారు. వాళ్ళ ఫోటోలు వేలిముద్రలు అన్నీ తీసుకోవడం జరిగింది. విట్నెస్లు ఎవరు ఉన్నారు దాంట్లో? విట్నెస్ చూడాలి సార్, గుర్తులేదు. విట్నెస్ చూద్దాం. భూమికి సంబంధించి లిటిగేషన్ జరిగితే గజానికి మీరే ఒక రేట్ ఫిక్స్ చేస్తారు, గజానికి 500 ఇవ్వాలి, ఇస్తేనే ఆ లిటిగేషన్ అనేది క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తారు. అటువంటిది ఏం లేదండి, అటువంటి ఎప్పుడు జరగవు. కాకపోతే ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములు చేయడం మాత్రం చాలా తప్పు. ఇటువంటి ఏ సబ్ రిజిస్టార్ చేసినాడో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ సిద్ధంగా. ఇంత పెద్ద మొత్తంలో భూమి రిజిస్ట్రేషన్ జరిగితే ఉన్నతాధికారుల వరకు కూడా భారీ స్థాయిలోనే ముడుపులు అందాయి అని ఒక ఆరోపణ వస్తుంది. ఒక ఆరోపణలు వస్తే రావచ్చు సార్, కానీ ఇటువంటిది మనకు ఈ డాక్యుమెంట్ అయింది యాక్చువల్గా ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు మియాపూర్ ప్రాపర్టీని ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత మేడ్చల్ జిల్లా వచ్చిన తర్వాత మేము ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకొని దాన్ని అంతర్గత తనిఖీలో కానీ వార్షిక నివేదికలో కానీ చూసి మేము ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు పెట్టి డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసినాం. కాబట్టి ఆరోపణలో మేము ఇప్పటి వరకైతే ఒక రాచకొండ శ్రీనివాసరావును మాత్రమే సస్పెండ్ చేశారా ఇష్యూలో? ఇంకెవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ విచారణ? ఈ 6 డాక్యుమెంట్ల గురించి రిజిస్ట్రేషన్ ఆయనే చేశాడు కాబట్టి మరి ఇమీడియట్గా అయితే ఆయనే సస్పెండ్ చేశాం. రేపు విచారణలో ఇంకా ఎవరైనా పాలు పంచుకున్నారంటే అందరి మీద కూడా క్రిమినల్ చర్యలు, అన్ని చట్టబద్ధమైన చర్యలు కంపల్సరీ తీసుకోవడానికి సిద్ధంగా. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా విచారణ కొనసాగుతుందా? ఇంకా ఎవరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం? విచారణ కొనసాగుతున్నది సార్, అంతర్గతంగా ఈ విచారణ చాలా సీరియస్గా కొనసాగుతున్నది. ఇంకా ఎవరైనా ప్రత్యేక టీం ఏమైనా ఏర్పాటు చేశారా? టీం అంటూ ఏం లేదు సార్, మాకే చేయమన్నారు, మేము చేస్తున్నాము. ఇంకా దీంట్లోనే ఇంకా ఎవరైనా ఉన్నారా వ్యక్తులు, ఇంకా ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా అని చూస్తున్నాము. చూసిన తర్వాత పూర్తి పెరిగే అవకాశం ఉందా? ల్యాండ్ కు సంబంధించిన ఎకరాల భూమి మళ్ళీ మరింత పెరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన వరకు ఇంతే ఉన్నది సార్, ఇంకా ఏమైనా ఉన్నదని మాత్రం మేము కంపల్సరీ చూస్తాం సార్. చూసి నివేదిక గవర్నమెంట్కి. మరి ఆయన అయితే అరెస్ట్ అయ్యారు, మరి అక్కడ ఎవరు బాధ్యులు ఎవరు
తీసుకుంటున్నారు? టెంపరీగా అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్కు బాధ్యత ఇచ్చాము. తర్వాత మా డిఐజీ గారితో మాట్లాడి పర్మనెంట్ సబ్ రిజిస్ట్రార్ కూడా వేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, మొత్తానికైతే కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగానే ఈ భూభాగోతం అనేది జరిగిందన్నది స్పష్టంగా విచారణలో వెల్లడైంది. కాబట్టి మరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంకెంతమంది అవినీతి పరులు ఉన్నారు, ఈ భూభాగోతానికి సహకరించారనేది కూడా విచారణలో తేలేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది.